మహేష్ బాబు గారిది SSMA 29 వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు రాజమౌళి గారితో మహేష్ బాబు గారిది? రాజ్మౌల్ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలన్నా. ఆయన స్టోరీ కానీ హైప్ సీన్స్ బాగా పెడతారు రాజమౌళి. ఫైటింగ్ సీన్స్ కానీ, హైప్ సీన్స్ కానీ, స్టోరీ సెలెక్షన్ కానీ, ఎమోషన్ కానీ మనం బాహుబలి చూసింటాం. అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ ఇంకా మనకి స్టోరీ లైన్ తెలియదు కాబట్టి ఇంకా హైప్ రావట్లేదు, కానీ టీజర్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ చేస్తే హైప్ పెంచుకుంటూ పోతుంది. ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా సూపర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మనం లాస్ట్ వీక్ చూసుకోండి, ఒక వీడియో అయితే లీక్ అయింది కదా, ఆయన వాక్ చేసుకుంటూ వచ్చి పడిపోతాడు. జిమ్ లో కాదన్న, బయట షూటింగ్ స్పాట్ లో. అవును, చూసావా అది? చూసాం. దాన్ని బాగా వైరల్ చేశారు కదా ఫ్యాన్స్. అదేంటి ఏమైనా ఉందా? ఏమో అంత ఐడియా లేదన్న. స్టోరీ అయితే అది ఫారెస్ట్ లో జరుగుతుంది, హనుమాన్ది ఐడలైజ్ చేసినారు అని వచ్చింది. ఇంకా చూడాలి మరి ఏం చేస్తారు స్టోరీ అంతా. ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కదా, అదేమైనా ఇందులోకి ఏమైనా లాగే అవకాశం ఉన్నది అనుకోవచ్చా? ఆయన గతంలో కూడా చెప్పారు రాజమౌళి గారు, నేను నా లాస్ట్ మూవీస్ ఏమైనా ఉంటే మాత్రం అది మహాభారతం పక్కా ఉంటుంది నా కెరీర్ అని కూడా చెప్పారు. ఈ హనుమాన్ క్యారెక్టర్ ఏమైనా ఇందులో యాడ్ అయ్యే అవకాశం ఉందా? అట్లేం ఉండదు అన్న. ఇప్పుడు రాజమౌళి మొత్తం రైటింగ్ అంతా వాళ్ళ నాన్న చూసుకుంటారు కదా. వీళ్ళు మహాభారతం నుంచి, రామాయణం నుంచి ఒక చిన్న క్లిప్, ఒక స్టోరీ లైన్ తీసుకుంటారు. తీసుకొని అక్కడక్కడ సీన్లు కలుపుకుంటా ఒక ఎమోషన్ అంతా క్రియేట్ చేస్తారు, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు హనుమాన్ ఐడలైజ్ తీసుకున్నారంటే ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది, ఒక ఒక క్యారెక్టర్ ఐడలైజ్ చేసుకొని ఏదో ఒక చిన్న క్లిప్ తీసుకొని ఉంటారు. దాంతో పెద్ద సినిమా తీస్తారు. మహాభారతం రేంజ్ అంతా తీయలేరులే ఈ చిన్న సినిమాలో, ఏదో అడ్వెంచరస్గా తీసుంటారు. మహాభారతానికి చాలా 10 ఏళ్ళు టైం కావాలని చెప్పింది కదా, దానికి దీనికి సంబంధం ఏమి ఉండదు. మనం చూసే మీమ్స్ చూసుకోవచ్చు, మహేష్ బాబు గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. హిందీ వాళ్ళు కదా, హిందీ వాళ్ళు కదా, మన తెలుగు వాళ్ళే. మన తెలుగులో ఏం చేస్తున్నారు? ఏ వేరు అంటే అది ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెళ్ళి అడుగుతారు అనమాట రాజమౌళి గారిని, ఏంటి ఏమైనా చిన్నది అప్డేట్ ఏమైనా ఇవ్వండి అంటే, మీకు మహేష్ బాబు గారు చాలా, మీ సినిమాకి హీరో బాబే, మీ సినిమా నేను కథ రాస్తున్నాను, కిరవాణి గారు మ్యూజిక్ కొడుతున్నారని ఈ వేరే కామెడీగా ట్రోల్ చేస్తున్నారు కదా, దీనికోసం ఏమంటావు? ట్రోలింగ్ అంటే ఇప్పుడు ఆయన టైం తీసుకుంటారు కదా, దానికోసం ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అంతా స్క్రిప్ట్ రాయడంలోని, లొకేషన్ చూసుకోవడంలోని, ఈ క్యారెక్టర్స్ అన్ని క్యాస్టింగ్ అంతా చూసుకోవడం టైం సరిపోతుంది కాబట్టి ఏం తెలియట్లేదు మనకి. అందుకని ఇప్పుడు ఎవరికి పేషెన్స్ లెక్క అడుగుతున్నారు. ఇవన్నీ సెట్ అయినాక షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంచెం అంతా జరిగి టీజర్లు అవన్నీ వస్తుంటే ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా టైటిల్ కూడా ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు కదా మీ వేలో. అంటే ఇప్పుడు ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ మనం చూసుకుంటే ఫస్ట్ ఏమో టైటిల్ రిలీజ్ చేస్తాడు, తర్వాత ఏమో దానికి క్లిప్ ఏదో ఒకటి. రాజమౌళి గారు ఇక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందా? ఫస్టే టీజర్ ఏదో ఒకటి వదిలే అవకాశం ఉందా? ఇంకా కొన్ని రోజులు అయితే టైటిల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. మరి నెల రోజులు పట్టొచ్చేమో. ఇంకా చూసుకుంటున్నారు కదా లొకేషన్, స్టోరీ అంతా కాలేనట్టుంది నాకు తెలిసి. స్టోరీ అయిపోయింటే పక్క టైటిల్ వచ్చేసేది. ఇంకా 2027లోనే సినిమా వస్తుంది అంటున్నారు, అది నిజమేనా? మనం చెప్పలేమన్నా. మీ అభిప్రాయంగా ఎప్పుడు అంటే ఆయన చెప్పిన డేట్కి వస్తుంది అనుకోవచ్చా మూవీ? ఇప్పుడు 2025 కదా, 2027 అంటే పెట్టుకోవచ్చు. ఇంకా వచ్చేస్తారు. ఓకే, ఒక్క మాటలో బాబు జక్కన్న మూవీ ఎలా ఉంటుంది? బాహుబలి రేంజ్ లోనే ఉండొచ్చు. బాబు బాహుబలి రేంజ్ లో ఉండొచ్చు ఇంకా, అంతే. థ్యాంక్ యూ అన్న.